స్టాక్స్లో వాల్యూ స్టాక్స్ ఆర్ గ్రోత్ స్టాక్స్, ఈ రెండిట్లో ఏది ఎక్కువ వెల్త్ క్రియేట్ చేసిద్ది, అది కూడా లాంగ్ టర్మ్లో. షార్ట్ టర్మ్లో ఈ విషయాలు ఎక్కువగా ఫోకస్ చేయరు, బట్ ఒక లాంగ్ టర్మ్ వ్యూ తోటి మార్కెట్లో ఇన్వెస్టెడ్ ఉండాలి అనే ఆలోచన వెనకాల గ్రోత్ స్టాక్స్ ఇంకా వాల్యూ స్టాక్స్ కోసం చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రీసెర్చ్ అనేది చేస్తూ ఉంటారు. సో ఆ విషయం కోసమే మనం ఈ పర్టికులర్ వీడియో అనేది చేస్తున్నాము. సో క్వశ్చన్స్ ఎలా ఉంటాయి? సో వాల్యూ స్టాక్స్ చీప్, సో దాన్ని నేను కొనాలా అనే ఆలోచనతో వెళ్తారు. గ్రోత్ స్టాక్స్ ఫాస్ట్గా పెరుగుతుంది, దానివల్ల వెల్త్ క్రియేట్ చేసిద్ది, సో దాన్ని నేను మిస్ చేసుకోవద్దు. సో రెండిట్లో నేను ఏది ఎక్కువ ప్రిఫర్ చేయాలి, ఏది తక్కువ ప్రిఫర్ చేయాలి, ఆర్ కంప్లీట్లీ వాల్యూ స్టాక్స్ మీదే ఫోకస్ చేయాలా, కంప్లీట్లీ గ్రోత్ స్టాక్స్ మీదే ఫోకస్ చేయాలా అనే థాట్ ప్రాసెస్, ఆ కన్ఫ్యూజన్ అనేది ఎప్పుడు ఉంటుంది. సో ఒక సక్సెస్ స్టోరీ వెనకాల స్ట్రాటజీస్ డెఫినెట్లీ ఉంటాయి. సో ఆ స్ట్రాటజీస్కి టైం ఇంపార్టెంట్, మార్కెట్ సైకిల్ని కరెక్ట్గా మనం అర్థం చేసుకోవాలి, మార్కెట్ ఎంట్రీ ఎగ్జిట్ కరెక్ట్గా మనం చేసుకోపోవచ్చు, బట్ మార్కెట్లో ఏ సైకిల్, ఏ మూమెంట్ జరుగుతుంది అనేది మనం కరెక్ట్గా ఆ పాయింట్ ఆఫ్ వ్యూ తోటి మనం అర్థం చేసుకోవాలి. వాల్యుయేషన్స్ కరెక్ట్గా మనం ఏంటంటే ప్రాసెస్ ఫాలో అవ్వాలి. ప్లస్ ఇది చాలా చాలా క్రూషియల్ మనం చెప్పుకుంటాము ఇన్వెస్టర్స్. ఫైనల్గా ఈ మూడు ఎంత బాగున్నా కూడా మనం డిసిషన్ మేకింగ్ కరెక్ట్గా లేదు అంటే మంచి స్టాక్స్ నుంచి కూడా మనం రాంగ్ టైం బయట వచ్చేస్తాము. సో అది చాలా క్రూషియల్ ఉంటుంది. సో రెండిట్లో ఏదైనా పర్మనెంట్ విన్నర్ కోసం మనం ఈ పర్టికులర్ వీడియోని కరెక్ట్గా అర్థం చేసుకుందాము. సో ఒక వాల్యూ స్టాక్స్ అనేది మనం తెలుసుకుందాము. సో ఒక వాల్యూ స్టాక్స్ కోసం అది మార్కెట్లో చీప్ అని భావిస్తారు. ఫండమెంటల్స్ బాగుండయి, ఫండమెంటల్స్ అనేది కూడా మనకి చాలా స్ట్రాంగ్గా ఉండి, కానీ ఫండమెంటల్స్ బాగున్నా కూడా మనకి స్టాక్ అనేది చాలా చాలా చీప్గా ఉంది. సో అలాంటి స్టాక్స్ చూడాలి అంటే ఏమి? సో క్యారెక్టరిస్టిక్స్, సో పిఈ అనేది లో ఉండాలి, పిబి రేషియో అనేది కూడా తక్కువగా ఉండాలి. ప్లస్ అలాంటి స్టాక్స్ చాలా ఎక్కువగా హై డివిడెండ్స్ పే చేస్తాయి, అంటే ప్రాఫిట్స్లో కంటిన్యూస్లీ ఉన్నారు, వాళ్ళు ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ మీద మంచి డివిడెండ్స్ ఇస్తున్నారు వాళ్ళు వాళ్ళ షేర్ హోల్డర్స్కి. గ్రోత్ మరీ ఫాస్ట్గా కాకపోయినా కూడా ఒక స్టేబుల్ గ్రోత్ ఆర్ చాలా స్లో గ్రోత్ అనేది ఉంటుంది. సో గ్రోత్ అనేది కనిపిస్తుంది. సో 100 రూపాయలు, 102 రూపాయలు, 105 రూపాయలు, సో గ్రోత్ కనిపిస్తుంది, స్లో కనిపిస్తుంది. సో అనేది దానికి అర్థం. సో ఓవరాల్గా మార్కెట్ ఇలాంటి స్టాక్స్ వెనకాల ఏముంటుందంటే ఆల్రెడీ ఈ పర్టికులర్ స్టాక్లో ఉన్న అన్ని బ్యాడ్ న్యూస్ అనేది ప్రైస్ ఫ్యాక్టర్ చేసేసింది. సో తెలిసిన విషయమే కదా. సో స్టాక్ మార్కెట్లో ఒక కంపెనీ ప్రైస్ మనం చూసుకుంటే ఓవరాల్గా కంప్లీట్లీ గుడ్ బ్యాడ్ న్యూస్ కంప్లీట్లీ ఆ ప్రైస్ అనేది తీసేసింది అనేది మనం చూసుకుంటాము. ఒక ఇన్వెస్టర్కి వాల్యూ స్టాక్స్ వెనకాల ఎందుకు ఏం ఆలోచనతో వెళ్తారంటే, ఒకటి మార్జిన్ ఆఫ్ సేఫ్టీ, పెట్టిన డబ్బు మీద నాకు రిస్క్ ఫ్యాక్టర్ అనేది చూసుకుంటే చాలా చాలా తక్కువగా మనం చెప్పుకోవచ్చు. సో రిస్క్ ఫ్యాక్టర్లో లోవర్ డౌన్ సైడ్ రిస్క్ అనేది తగ్గిపోతుంది. సో థెరిటికల్గా ఇది మనం చెప్పుకునే విషయమే. సో ఇక్కడ నేను కొన్నాను, ఇక్కడ నుంచి ప్రైస్ మళ్ళీ కిందకి వెళ్ళదు అనేది కాకుండా డౌన్ సైడ్ ఫాల్ అనేది చాలా తక్కువగా మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు ఫర్ వాల్యుయేషన్ స్టాక్. పర్టికులర్ స్టాక్ డివిడెండ్స్ చాలా ఎక్కువగా ఇస్తాయి, ఇది కూడా ప్రాఫిట్స్లో ఉన్నారు కాబట్టి ప్రాఫిట్లో ఉన్న కంపెనీ డివిడెండ్స్ పే చేస్తే చాలా రెగ్యులర్గా కాన్స్టెంట్లీ డివిడెండ్స్ పే చేస్తారు. ప్లస్ పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే చాలా చాలా అద్భుతంగా రిటర్న్స్ ఆర్ పర్ఫార్మెన్స్ చూస్తుంది. మార్కెట్ రికవరీ ఫేజ్లో ఆర్ వెన్ ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగే సిచ్యువేషన్లో వాల్యూ స్టాక్స్ అనేది చాలా చాలా బెస్ట్ మనం చెప్పుకోవచ్చు. సో ఇది క్లియర్గా మనం అర్థం చేసుకోవాలి. వాల్యూ స్టాక్స్ ఏ సిచ్యువేషన్స్లో పర్ఫామ్ చేస్తాయి అంటే మార్కెట్ రికవరీ ఫేజ్లో ఉన్నప్పుడు ఆర్ ఇంట్రెస్ట్ రేట్స్ పెరుగుతున్నాయి ఆ సిచ్యువేషన్లో వాల్యూ స్టాక్స్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది. సో రిస్క్ అనేది ఏంటంటే చీప్ స్టాక్స్
అనేది వాల్యూ స్టాక్స్ అనేది మనం అనుకుంటాము, అది కాదు. సో చీప్ స్టాక్స్ ఇంకా వాల్యూ స్టాక్స్కి చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే దీన్ని సింపుల్గా నంబర్ పాయింట్ ఆఫ్ వ్యూ అర్థం చేసుకుంటే కొన్ని స్టాక్స్ మీకు ఒక 25 రూపాయల్లో కనిపించవచ్చు. సో 100 రూపీస్ కన్నా తక్కువ ఉన్న స్టాక్స్ వాల్యూ స్టాక్స్ నాకు చెప్పండి అనే ఆలోచన చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. సో 100 కన్నా కింద 25 రూపీస్. సో ఈ 25 రూపీస్ ఈ పర్టికులర్ స్టాక్ ఎందుకు వచ్చింది అనేది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. ప్లస్ దీని కరెంట్ వాల్యుయేషన్ ఏంటి, ఈ రెండు విషయాలు క్లియర్గా మనం అర్థం చేసుకోవాలి. ఈ 25 రూపాయలు ఇప్పుడు నేను ఇన్వెస్ట్మెంట్ చేయడానికి నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను నా జర్నీ. ఈ 25 రూపీస్ స్టాక్ చూశాను, పేరు కూడా విన్న పేరే. సో నేను ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రెడీ ఉంటాను. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాలి, ఈ 25 రూపీస్ స్టాక్ అనేది ఇదివరకు 300 రూపీస్లో ట్రేడ్ అయ్యేది. 300ది తగ్గి 25లో ఇప్పుడు వచ్చింది. సో ఈ ప్రైస్ నుంచి ఈ ప్రైస్ ఎందుకు ఫాల్ అయింది అనేది రీజన్ మనం యాజ్ అ ఇన్వెస్టర్ తెలుసుకోవాలి రీసెర్చ్లో. అదే 25 రూపీస్ కరెంట్ వాల్యుయేషన్ మనం చెక్ చేసుకొని మళ్ళీ 25 రూపీస్ ఉన్న స్టాక్ 300 రూపీస్కి వెళ్ళే కెపాసిటీ ఉందా అది మనం మన రీసెర్చ్లో తెలుసుకోవాలి. సో గ్రోత్ స్టాక్స్ సో చాలా ఫాస్ట్గా రిటర్న్స్ మనకి కనిపిస్తాయి. సో గ్రోత్ ఎర్నింగ్స్ ప్లస్ రెవెన్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మార్కెట్ యావరేజ్ కన్నా ఎక్కువగా మనకి గ్రోత్ స్టాక్స్లో మనకి కనిపిస్తాయి. ప్లస్ ప్రాఫిట్స్ అనేది కంపెనీ డివిడెండ్స్ ప్రకారంగా ఇవ్వరు, వాళ్ళు మళ్ళీ బిజినెస్లోనే రీఇన్వెస్ట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో గ్రోత్ స్టాక్స్ సింపుల్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రాఫిట్స్, నెట్ ప్రాఫిట్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ మీద పెరుగుతున్నాయి. సో రెవెన్యూ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ మనం చూసుకుంటే కంటిన్యూస్గా పెరుగుతున్నాయి. సో ఈ పెరగటం వల్ల దీంట్లో ఉన్న ప్రాఫిట్స్ అనుకుందాము 100% ప్రాఫిట్ వచ్చింది. సో చాలా కంపెనీస్ ఏం చేస్తుందంటే ఈ 100%లో 80% రిటైన్ చేసుకుంటారు బిజినెస్ కోసం, ఇంకా 20% అనేది డివిడెండ్ ఇస్తారు. సో ఇక్కడ గ్రోత్ స్టాక్ విషయం మీద చాలా కంపెనీస్ 100% రిటైన్ చేసుకుంటాయి, డివిడెండ్స్ అనేది హార్డ్లీ ఇవ్వటం జరుగుతుంది. సో అది ఒక చిన్న ఇండికేషన్ మనం చెప్పుకోవచ్చు గ్రోత్ స్టాక్స్లో. ఎందుకంటే ఈ 100 రూపీస్ ఆర్ 100% ఆఫ్ ప్రాఫిట్ అనేది మళ్ళీ బిజినెస్లో పెట్టుకుంటే అంటే బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం బయట డబ్బు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. సో ఈ స్టాక్స్ ఫీచర్స్ క్లియర్గా మనం ఇక్కడ అర్థం చేసుకుందాము. సో ఇక్కడ కామన్ క్యారెక్టరిస్టిక్స్, హై పీఈస్ ఉంటాయి, డివిడెండ్స్ ఇందాక చెప్పుకున్నట్టు అసలు ఇవ్వరు ఆర్ ఇచ్చినా కూడా చాలా తక్కువగా ఇస్తారు. బిజినెస్ మోడల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆ పర్టికులర్ స్టాక్ మనం చెప్పుకోవచ్చు లీడర్షిప్, మార్కెట్ షేర్. సో మార్కెట్ షేర్ క్యాప్చర్ చేసిందా 100%లో 25%, 30%, 50% దాకా మనకి పర్టికులర్ స్టాక్ అనేది ఓవరాల్ మార్కెట్ని క్యాప్చర్ చేసింది. సో మార్కెట్ బిలీఫ్ ఏంటంటే నేను దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా, సో ఇన్వెస్ట్మెంట్ చేసే వెనకాల నేను ఇవాళ ఎక్కువ పే చేసినా కూడా ప్రాబ్లం లేదు, ఇది గ్రోత్ స్టాక్ కాబట్టి ఫ్యూచర్లో ఇంకా మరింత గ్రోత్ నాకు ఈ పర్టికులర్ స్టాక్లో కనిపిస్తుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ తోటి కూడా మనం హై పీఈ స్టాక్ ఉన్నా కూడా మనం కొనటానికి సిద్ధంగా ఉంటాము. ఎక్స్పెక్టేషన్స్ అనేది చాలా చాలా హైగా మనకు కనిపిస్తున్నాయి. సో ఒక ఇన్వెస్టర్ గ్రోత్ స్టాక్స్ వెనకాల ఎందుకు వెళ్తాడంటే కంపౌండింగ్ ఫ్యాక్టర్. ఇక్కడ పర్టికులర్ స్టాక్లో నేను ఇవాళ 100 రూపాయలు పెడతంటే ఈ 100 రూపాయలు పెరిగి 300 దాకా పెరుగుతుంది ఆర్ 500 దాకా పెరిగే కెపాసిటీ నాకు కనిపిస్తుంది పలానా స్టాక్లో. సో అది మనకి గ్రోత్ స్టాక్ లాంగ్ టర్మ్ కంపౌండింగ్లో మనకు అది కనిపిస్తుంది. రెండోది ఇన్నోవేషన్, కన్జంప్షన్, ఇంకా మార్కెట్ ఎక్స్పాన్షన్ అడ్వాంటేజ్ మనకి దొరుకుతుంది ఈ పర్టికులర్ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల. మల్టీ బ్యాగర్ స్టాక్స్ గురించి మనం ఎప్పుడైనా ఏంటంటే అది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ హై రిస్క్ ఆర్ గ్రోత్ స్టాక్స్ గురించి మనం చెప్పుకుంటాము. సో ఇక్కడ పాయింట్ అనేది ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్స్, ఓవర్ వాల్యుయేషన్స్ ఉంటాయి మార్కెట్లో, ఎక్స్పెన్సివ్ అంటాము ఆర్ ఓవర్ వాల్యూడ్ స్టాక్స్ అనేది అంటాము. సో అది చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో పెద్ద కంపెనీస్ మార్కెట్లో రిజల్ట్స్ వస్తూ ఉంటుంది, క్వార్టర్లీ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. సో ఒకవేళ క్వార్టర్ రిజల్ట్స్ మనకి రిఫ్లెక్ట్ అవుతుంటే దానివల్ల మనం ఒకవేళ అది ఆ పర్టికులర్ స్టాక్ ఎక్స్పెన్సివ్ చాలా హయ్యర్ ప్రైస్లో మనం కొనటం జరుగుతుంది. దాంతోపాటు ఒకవేళ రిజల్ట్స్ కరెక్ట్గా రాకపోతే ఆ పర్టికులర్ స్టాక్ అనేది 15-20% కరెక్షన్ ఇచ్చేసింది. సో అది మన ఓవరాల్ పోర్ట్ఫోలియో మీద ఇంపాక్ట్ అవుతుంది. సో ఇది ఒక కొద్దిగా సివియర్గా మనం చెప్పుకోవచ్చు రిస్క్ యాజ్ పర్ గ్రోత్ స్టాక్స్.
సో ఓవరాల్ డిఫరెన్స్ అర్థం చేసుకుందాము. సో ఒక వాల్యూ స్టాక్స్కి ఇంకా గ్రోత్ స్టాక్స్ వాల్యుయేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎప్పుడు కొనాలి, కొనేటప్పుడు అది వాల్యుయేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకుంటే చీప్ ఉంటుంది. కానీ గ్రోత్ స్టాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకుంటే అది మనం వాల్యుయేషన్లో చూస్తుంటే ఎక్స్పెన్సివ్ ఉంటుంది. సో అది క్లియర్గా మనం డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. ఎర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ మోడరేట్లీ గ్రోత్ మనకు కనిపిస్తుంది. ఇక్కడ గ్రోత్ అనేది చాలా చాలా ఫాస్ట్ మనకి ఇక్కడ గ్రోత్ కనిపిస్తుంది. డివిడెండ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోస్ట్ ఆఫ్ ద టైం ఇక్కడ మనకి డివిడెండ్స్ ఇవ్వటం జరుగుతుంది వాల్యుయేషన్ స్టాక్లో. అదే గ్రోత్ స్టాక్స్లో మనకి హార్డ్లీ డివిడెండ్స్ పే చేయడం జరుగుతుంది. సో అది క్లియర్గా మనం అర్థం చేసుకోవాలి. వాలటిలిటీ విషయంలో సో ఈ పైన 3 మనం చూసాం, మనకు అర్థం అవ్వలేదు. ఆ పర్టికులర్ స్టాక్ మూమెంట్ మనం చూసుకుంటే వాల్యూ స్టాక్స్ చాలా లో వాలటిలిటీ ఉంటుంది. సో వేరియేషన్స్ అనేది పర్టికులర్ స్టాక్ మూమెంట్లో చాలా తక్కువ కనిపించింది. వేరాస్ గ్రోత్ స్టాక్స్లో అలా ఉండదు, హై వాలటిలిటీ అనేది మనకు కనిపిస్తుంది. సో రిస్క్ ఆస్పెక్ట్స్, సో బిజినెస్ స్టాగ్నేషన్ అయ్యే అవకాశం ఉంది. సో అది ఒక రిస్క్ మనం ఇక్కడ ఫ్యాక్టర్ చేసుకోవచ్చు. ప్రైస్ తక్కువగా ఉంది, ప్రైస్ మూమెంట్ అనేది మనకి ఎక్కువగా కనిపించవచ్చు. కానీ గ్రోత్ స్టాక్స్లో బేసిక్లీ వాల్యుయేషన్ కరెక్షన్ అనేది చాలా చాలా ఇందాక మనం చెప్పుకున్నాం కదా. సో ఒకవేళ రిజల్ట్ అనుకూలంగా లేకపోతే హయ్యర్ ప్రైస్లో కొనటం వల్ల మన కరెక్షన్ తోటి మనకి 15-20% ఆర్ ఈవెన్ మోర్ మనకి ప్రైస్ ఫాల్ మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. సో హిస్టరీలో మనం నేర్చుకున్నది ఏంటి? సో హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో గతంలో పర్మనెంట్ విన్నర్ అనేది ఏది లేదు. సో మార్కెట్లో ఎప్పటికప్పుడు రొటేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో డిఫరెంట్ ఫేజెస్లో డిఫరెంట్ ప్రాసెసెస్ అనేది మనకు కనిపిస్తాయి. సో ఆ ప్రాసెస్లో వాల్యుయేషన్ ఎప్పుడు అవుట్ పర్ఫామ్ చేసిద్ది అనేది మనం అర్థం చేసుకోవాలి. సో రికవరీ ఫేజ్లో ప్లస్ హై ఇన్ఫ్లేషన్ ఆర్ ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగే సిచ్యువేషన్లో వాల్యుయేషన్ స్టాక్స్ పర్ఫార్మెన్స్ మనకి కనిపించింది. అదే గ్రోత్ స్టాక్స్లో చూస్తుంటే మార్కెట్ స్టేబుల్ ఉన్నప్పుడు ఆర్ ఇంట్రెస్ట్ రేట్స్ ఫాల్ అయ్యే సిచ్యువేషన్లో మనకి గ్రోత్ స్టాక్స్ అవుట్ పర్ఫామ్ చేసింది. సో ఇక్కడ క్లియర్గా మనకి అర్థమవుతుంది, రెండు డిఫరెంట్ టైమ్స్లో మనకి పర్ఫార్మెన్స్ మనకి ఇస్తుంది. సో ఓవరాల్గా యాజ్ అ ఇన్వెస్టర్ మన వాల్యుయేషన్ స్టాక్స్లో కూడా మనం చూడాలి, గ్రోత్ స్టాక్స్లో కూడా మనం ఆ పర్టికులర్ మన పోర్ట్ఫోలియోలో 2 స్టాక్స్ మనం హోల్డ్ చేయాలి. సో లాంగ్ టర్మ్ మార్కెట్ రిటర్న్స్, ఎర్నింగ్స్, వాల్యుయేషన్ ప్లస్ టైం డిసిప్లిన్, ఎంతసేపు ఎంత కాలం మనం మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి మనం హోల్డ్ చేస్తాము అనేది క్లియర్గా అర్థం చేసుకోవాలి. సో మనం ఇన్వెస్ట్మెంట్ స్టైల్ అనేది మన కరెక్ట్ చాలా క్లియర్గా మనం అర్థం చేసుకోవాలి. సో స్టైల్ ప్రిఫరెన్సెస్ అనేది మనం చెక్ చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. సో ఒక ఇన్వెస్టర్ చేసే మిస్టేక్ ఏంటంటే చేస్ చేస్తున్నారు ప్రీవియస్ సైకిల్ అయిపోయింది, దాటిపోయింది. ఒక చిన్న ఎగ్జాంపుల్ కింద నేను మీకు ఇక్కడ చెప్తాను. ఒక పర్టికులర్ స్టాక్ ఈ పర్టికులర్ ఫేజ్లో ఉన్నారు. సో ఈ పర్టికులర్ ఫేజ్లో చూస్తుంటే ఇక్కడి నుంచి ఇక్కడ పర్ఫార్మెన్స్ కనిపిస్తుంది. సో మనం ఎక్కడ ఎంట్రీ కొట్టేసాము, కొంతమంది ఎక్కడి నుంచి ఎంట్రీ చూసుకుంటా వెళ్ళిపోతారు. ఇది ఎక్కడి నుంచి మనం చూసుకుంటే ఇక్కడి నుంచి డిప్ అవటం మొదలవుతుంది. సో పాయింట్ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది జరిగిపోయింది. కొంతమంది ఈ పర్టికులర్ ప్రైస్ ఇక్కడ ఫాలో అయింది, ఇక్కడ కొనడానికి కూడా రెడీ ఉంటారు. ఏం చూస్తున్నారంటే ప్రైస్లో చిన్న కరెక్షనే కదా, ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ సైకిల్ ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయింది, ఎండ్ నుంచి అది కింద ఫాలో అవుతుంది. సో ఇక్కడ ఈ పాయింట్లో కొంటారు. సో ఈ పాయింట్లో కొనాల్సిన టైం కాదు, అమ్మాల్సిన టైం. ఒకవేళ మీరు డిఫరెంట్ వేస్ ఆఫ్ ట్రేడింగ్ మీరు ఫాలో అవుతుంటే, సో ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే అమ్మాల్సిన అవసరం ఉండదు. సో ఒక లాస్ట్ ఇక్కడ సింపుల్ చేసుకోవాల్సిందంటే లాస్ట్ సైకిల్ అనేది జరిగిపోయింది, గతంలో ఏం జరిగింది అనేది మనం ఏం తెలుసుకోవాలి, ఆ సైకిల్ ఎందుకు జరుగుతుంది, ఎంత కాలం ఆ సైకిల్ ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. సో బయింగ్ గ్రోత్ స్టాక్స్ ర్యాలీ అయిన తర్వాత మొత్తం ర్యాలీ కంప్లీట్ అయిపోయింది ఆర్ 80% ఆఫ్ ర్యాలీ కంప్లీట్ అయింది, అప్పుడు ఎంట్రీ చేస్తారు. సో దీనికి సింపుల్ ఎగ్జాంపుల్ గోల్డ్ అనుకుందాము ఆర్ సిల్వర్ అనుకుందాము. సో ఇవాళ 2026 జాన్లో మీరు ఈ పర్టికులర్ వీడియో చూస్తుంటే ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. సో బయింగ్ వాల్యూ స్టాక్స్ వితౌట్ అండర్స్టాండింగ్ బిజినెస్ క్వాలిటీ. సో క్వాలిటీ ఆఫ్ బిజినెస్, సో ఫండమెంటల్స్. సో ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫండమెంటల్స్ మీద
మనం అసలు ఫోకస్ చేయలేదు, ఎక్కడో విన్నాము కొనేసేయాలి. సో బేసిక్ ఆఫ్ బిజినెస్ నీకు అర్థం చేసుకోవాలి. సో ఇది స్పెక్యులేషన్ కాదు. కంపెనీ ప్రైజెస్ పెరగటానికి తగ్గటానికి వెనకాల కంపెనీ ఫండమెంటల్స్ ఉంటాయి. ఆ ఫండమెంటల్స్ని ఇగ్నోర్ చేస్తే మనం మిస్టేక్ చేసినట్టు మనకి ఇక్కడ హిస్టరీ డేటాలు చెప్తుంది. సో ఫ్రీక్వెన్సీ ఆఫ్ స్ట్రాటజీస్, ఒక ప్రాపర్ స్ట్రాటజీస్కి వెళ్ళకుండా ఇవాళ ఏ స్ట్రాటజీ ఫాలో అయ్యాము అది ఒక కొన్ని నెలలు ఫాలో అవుతాము, మరి ఇది కరెక్ట్ లేదు, మళ్ళీ బీకి స్విచ్ అయిపోతాము, మళ్ళీ ఎక్కడో వీడియో చూస్తాము, వాళ్ళు ఏదో సి స్ట్రాటజీ చెప్తున్నారు ఆ స్ట్రాటజీ వెళ్ళిపోతాము. సో కరెక్ట్గా ఒక స్ట్రాటజీ అనేది బ్యాక్ టెస్టింగ్ చేసుకోకుండా మీరు యాజ్ ఇట్ ఈస్ బ్లైండ్లీ ఫాలో అయిపోతే అక్కడ కూడా ఒక మిస్టేక్ జరిగిద్ది. సో ప్రతి ఒక్క పోర్ట్ఫోలియో ఒక యూనిక్నెస్ ఉంటుంది. ఆ యూనిక్నెస్ని అర్థం చేసుకొని మీ రిస్క్ ప్రొఫైల్ని కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. సో దానికి ఫలితం ఏంటంటే యావరేజ్ రిటర్న్స్ మనకేంటంటే కనిపిస్తుంది, కానీ ఇన్వెస్టర్స్ రిటర్న్ మనం పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటుంటే చాలా పువర్గా రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఫండ్ రిటర్న్స్ బాగుంటాయి, కానీ ఇన్వెస్టర్స్ రిటర్న్ చూసుకుంటే చాలా పువర్గా కనిపిస్తుంది. సో లాంగ్ టర్మ్ విన్నర్ ఏంటి? సో వాల్యూ ఇంకా గ్రోత్ నేను మిక్స్ చేసుకోవాలి. సో నేను చెప్పినట్టు కంప్లీట్గా ఒక 100% రెండు స్ట్రాటజీస్ని మనం ఫాలో అవ్వాలి. సో ఇక్కడ క్వాలిటీ, గ్రోత్ ప్లస్ వాల్యుయేషన్ మూడింటిని మనం బేసిక్లీ యాజ్ అ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ మనం ఫాలో అవుతే దాంతో మనకి వెల్త్ క్రియేట్ అవుతుంది. సో ఇదే బాగుంటుంది అనేది కాదు. సో రెండు వాల్యూ స్టాక్స్ని కూడా మనం మన పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోవాలి, గ్రోత్ స్టాక్స్ని కూడా మనం తీసుకోవాలి. సో ఇక్కడ సింపుల్ అర్థం చేసుకోవాల్సిందంటే బిజినెస్. సో బిజినెస్ మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. సో బిజినెస్లో పొటెన్షియల్ ఉంటే హోల్డ్ చేయొచ్చు. బిజినెస్లో చిన్నగా కాంపిటీషన్ పెరుగుతుంది, చిన్నగా బిజినెస్లో స్లాక్నెస్ వస్తుంది, స్టేబుల్ అయిపోతుంది. అలాంటి బిజినెస్ నుంచి మనం కొద్దిగా ఆలోచనతోటి మనం ఉండాలా లేకపోతే ఎగ్జిట్ అయిపోవాలా అనేది డిసిషన్ అనేది మనం తీసుకోవాలి. బట్ వెల్త్ అంటే ఒక లాంగ్ టర్మ్ వ్యూ అనేది మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. సో రిటైల్ ఇన్వెస్టర్స్ కాంబినేషన్ తోటి వెళ్ళాలి. సో ఏ విషయాల మీద ఫోకస్ చేయాలి? సో ఫోకస్ పాయింట్స్ క్లియర్గా బిజినెస్ క్వాలిటీ అర్థం చేసుకోవాలి. ఎవరు ఆ బిజినెస్ని మేనేజ్ చేస్తున్నారు, వాళ్ళ డిసిషన్ మేకింగ్ ఎంత ఫ్రూట్ఫుల్గా ఉండయి, ఎంత రాంగ్ ఉండయి అనేది కరెక్ట్గా మనం డిసిషన్ మేకింగ్లో మన క్లారిటీ తీసుకోవాలి. క్యాష్ ఫ్లోస్ ఎలా ఉండయి అనేది మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ప్రాపర్ డైవర్సిఫికేషన్లో వెళ్ళాలి. మ్యూచువల్ ఫండ్స్ ఉంటే, స్టాక్స్లో ఉంటే డిఫరెంట్ స్ట్రాటజీస్ తోటి మనం వెళ్ళాలి. సో ఇన్వెస్ట్మెంట్ క్లియర్గా అర్థం చేసుకోవాలి. సో ఈ విషయం మనం ప్రతిసారి చెప్పుకుంటూ ఉంటాము. మనం ఎంతకాలం ఉంటాము అనేది చాలా నిర్ణయం ఇచ్చింది మన ఓవరాల్ పోర్ట్ఫోలియో వాల్యూ. మనం టైమింగ్ అనుకోకూడదు. మనం ఎంతకాలం మార్కెట్లో ఉంటాము అంతకాలం మన మార్కెట్ నుంచి మనకి బెనిఫిట్ మనం రిసీవ్ చేసుకుంటాము. సో ఏది చేయాలి, ఏది చేయకూడదు. సో వాల్యూ స్టాక్స్ ఒకటే కాదు, గ్రోత్ స్టాక్స్ ఒకటే కాదు. సో డిసిప్లిన్డ్ ఇన్వెస్ట్మెంట్ మీద ఫోకస్ అనేది ఎక్కువగా పాటించుకుంటా వాల్యూ ఇంకా గ్రోత్ స్టాక్స్ రెండింటిని మనం హోల్డ్ చేసుకోవాలి. సో వెల్త్ క్రియేషన్ ఫస్ట్ పాయింట్, స్టే ఇన్వెస్టెడ్. రెండోది, మీరు కొన్నప్పుడు మీరు ఏ ఎమోషనల్ డిసిషన్ మీద మీరు హోల్డ్ చేశారు అదే టిల్ ద జర్నీ అనేది అలా ఆ ప్రకారంగానే ఉండాలి. సో వాల్యుయేషన్స్ మీద మనం ఎక్కువగా ఫోకస్ చేయాలి. సో వాల్యుయేషన్స్ కరెక్ట్గా ఉంటే దాన్నే మనం ఫాలో అవ్వాలి. ప్లస్ టైంతో పాటు ఓవరాల్గా రిటర్న్స్లో మనకి బెనిఫిట్ అనేది కనిపించింది. సో మీరు కంపల్సరీ ఆ పాయింట్ మిస్ అవ్వకూడదు. సో ఓవరాల్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది. సో మార్కెట్లో ఎవరికి ఎక్కువగా లాభం వచ్చిందంటే మార్కెట్ మీ పేషెన్స్ టెస్ట్ చేసిద్ది, మీ డిసిప్లిన్స్ టెస్ట్ చేసిద్ది, ప్లస్ మీరు ఎంతకాలం మీరు ఈ పర్టికులర్ మార్కెట్లో ఉండాలి అనేది మార్కెట్ అనేది మనకి టెస్ట్ చేసిద్ది. సో దానికి కరెక్ట్గా మనం ఫాలో అవుతే డెఫినెట్లీ మార్కెట్ ఎప్పుడు మనకి డిసప్పాయింట్ చేయదు. సో ఓవరాల్గా ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ ఛానల్లో మీకు ఒక ఎడ్యుకేషనల్ ఆస్పెక్ట్స్లో మనం వీడియోస్ చేస్తున్నాము. సో డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేయండి. ప్లస్ ఏదైనా రిక్వైర్మెంట్ ఉన్నా కూడా మీరు కమెంట్స్లో డెఫినెట్లీ మీరు పెట్టండి ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఎలా నచ్చింది. ఆ బేసిస్ మీద ఫర్దర్గా మనం ఇంకా ప్రొడక్టివ్ వీడియోస్ చేసుకుంటా మీ నాలెడ్జ్ని మనం పెంచుకునే అవకాశం అనేది మన వీడియో ద్వారా చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.